ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా, తెలుగు వారి #1 చాయిస్, తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే. ఓ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. అదేంటి అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని చెప్పేసి అప్పట్లో కొట్టినటువంటి కేసు ఎట్టకేలా కొట్టివేశారు. సో ఢిల్లీ మాజీ సీఎం అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్, అలాగే డిప్యూటీ సీఎంగా చేసినటువంటి సిసోడియా, మరియు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వీళ్ళ ముగ్గురికి హ్యూజ్ రిలీఫ్ వచ్చిందని చెప్పేసి అయితే అనుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే మరి అసలు ఏం జరుగుతుంది ఏంటి, నిర్దోషిగా కోర్టు పరిగణించబడితే మరి వాళ్ళ శిక్ష అనుభవించారు కదా. ఈ నేపథ్యంలో వీటిపైన మనతో మాట్లాడటానికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ముందుగా ఇప్పుడు వచ్చిన తీర్పు ఓ విధంగా చెప్పాలంటే ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్ అది. ఎందుకంటే ఎప్పుడు అసలు అది మామూలుగా కాదు, పెద్ద స్కామ్ అని చెప్పేసి దేశం అంతా దద్దరిల్లిపోయేలాగా న్యూస్ ప్రకటించి చివరికి వాళ్ళ ఏమీ లేదు, నిర్దోషులు అని చెప్పేసి అంటే ఓ ప్రతిపక్ష పార్టీగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే భారతీయ జనతా పార్టీ దేశంలో 2014 నుంచి 2026 వరకు దాదాపు 8,000 కేసులు బుక్ అయినాయి, సిబిఐ కేసులు. ఓకే. అందులో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి 130 కేసులు బుక్ అయితే 95% మంది రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎన్సీపీ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, అదే కాకుండా ఏదైతే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూటమిలో ఉన్న పార్టీలకు సంబంధించిన నాయకుల మీద సిబిఐ కేసులైనవి. స్టాలిన్ గారు కుమార్తె మీద 80 ఇన్కమ్ ట్యాక్స్ దాడులైనవి. జ్యోతిరాజ్ సింధియా కాంగ్రెస్లో ఉన్నప్పుడు వారి మీద కేసులైనవి. సచిన్ పైలట్ గారు, అశోక్ గెహ్లాట్ గారు, తర్వాత సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ, తర్వాత ఎన్సీపీ అజిత్ పవార్, శరద్ పవార్ గారు. అదే అజిత్ పవార్ గారికి ఏం చెప్పారు, ఎన్సీపీ అంటే నేషనల్ కరప్షన్ పార్టీ అని చెప్పింది భారతీయ జనతా పార్టీ. 80,000 కోట్ల కుంభకోణం చేసి వృద్ధియాలని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఎన్సీపీని చీల్చి ఎన్డీఏలో చేర్చుకొని అదే వ్యక్తికి ఆర్థిక శాఖ ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఒకనాడు కాంగ్రెస్ పార్టీ సిబిఐ అంటే సెంట్రల్ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నారు. కంజరంలో సిల్క్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాట్లాడు. ఇప్పుడు జీబీఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ అనేది భారతీయ జనతా పార్టీ జేబు సంస్థలుగా మారినాయి. ఎందుకంటే 25 మంది భారతీయ జనతా పార్టీలో సిబిఐ, ఈడీ కేసుల వల్ల జాయిన్ అయితే 23 మంది మీద క్లీన్ సీట్ ఇచ్చారు. సహారా కేసులో కాంగ్రెస్ పార్టీలో సహారా కేసులో అశోక్ చౌహాన్ గారికి ముద్దాయి, వారికి రాజ్యసభ ఇచ్చేసి ఆ కేసును ఆపిన పరిస్థితి. హేమంత్ బిశ్వాల్ శర్మ కాంగ్రెస్ పార్టీలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి మీద సిబిఐ కేసు అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ జాయిన్ అయ్యి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కేసు ఏమైందో తెలియని పరిస్థితి. టీఎంసీలో ఉన్నప్పుడు సువేంద్ర అధికారి వారి మీద కేసు అయింది. ఆ కేసు భారతీయ జనతా పార్టీలో పోయి బీజేపీ ఫ్లోర్ లీడర్ పశ్చిమ బెంగాల్ అయిన తర్వాత ఆ కేసు ఏమైందో తెలియని పరిస్థితి. టీవీలో ఉన్నప్పుడు సుజనా చౌదరి గారు, రమేష్, అది సీఎం రమేష్ గారి మీద, తర్వాత వారు భారతీయ జనతా పార్టీ పోయిన తర్వాత ఆ కేసులు ఏమైందో తెలియని పరిస్థితి. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఇండియా కూటమి ఉన్న వాళ్ళు కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు, హేమంత్ సోరెన్ గారిని అరెస్ట్ చేశారు, సోనియా గాంధీ గారి మీద కేసులు పెట్టారు, రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెట్టారు, అశోక్ గెహ్లాట్ గారి మీద, సచిన్ పైలట్ గారి మీద, అదే కాకుండా అదేవిధంగా డీకే శివకుమార్ గారి మీద, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతిపక్ష పార్టీల మీద దాదాపు 95% కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇండియా కుటుంబం ఉన్న సభ్యుల మీద కేసులు పెట్టిన పరిస్థితి మనం చూసినాం. ఓకే. ఆనాడు రాజకీయ నాయకులకు సంబంధించి 60% కేసులు కాంగ్రెస్ పార్టీ పెడుతుంది అని చెప్పారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెట్టిన కేసు కూడా 2G స్పెక్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ భాగస్వామ్య పక్షాలను కూడా జైలు పంపిన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ రాజా గారిని కావచ్చు, కనిమొలి గారిని కావచ్చు, చాలా మంది నాయకులు, తర్వాత సుప్రీంకోర్టు వాళ్ళందరూ కూడా క్లీన్ సీట్ ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఢిల్లీలో కేజ్రీవాల్ గారిని 4వ ముఖ్యమంత్రి కాకుండా ఆనాడు అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూసినాం. 18వ నెంబర్గా ఉన్నటువంటి కేజ్రీవాల్ గారిని ఏమో అరెస్ట్ చేశారు ముందస్తుగా, 11వ నెంబర్ ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేయలేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీగా అనుకోకుండా పెట్టినటువంటి కేసులో అనుకోకుండా మధ్య మార్గంలో కల్వకుంట్ల కవిత గారు తేలిన మాట వాస్తవం. అప్పుడు కాంగ్రెస్ పార్టీగా మరి పేరు ఉంది కదా మీది, తనను ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పి ఒత్తిడి చేసిన మాట వాస్తవం. ఆ ఒత్తిడి చేస్తే భారతీయ జనతా పార్టీ కల్వకుంట్ల కవిత గారిని 2 సంవత్సరాల కాలం పాటు కాపాడింది. దానిలో భాగంగా అసెంబ్లీ ఎలక్షన్లో మూల్యం చెల్లించుకున్నారు. సరే, పార్లమెంట్ ఎలక్షన్లో అదేమన్నా లాభం జరుగుతుందని చెప్పేసి కేసీఆర్ గారే కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేయించాడు. అది బీఆర్ఎస్ పార్టీ లాభం జరగకపోగా భారతీయ జనతా పార్టీ లాభం జరిగింది. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారిని తిడతా ఉంది, బీఆర్ఎస్ పార్టీ తిడతా ఉంది. కాబట్టి దానిలో భాగంగా ఈ కేసు కూడా వాళ్ళే క్లోజ్ చేసినట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అయితే ఇక్కడ ఒక పాయింట్, మీరు ఇప్పుడు అన్న దాంట్లో కల్వకుంట్ల కవిత గారి పేరు ఎప్పుడైతే వచ్చిందో బీజేపీ వాళ్ళ పక్షాన నిలబడుతుంది అనే ఉద్దేశం మీద
ఎవరికి బెనిఫిట్ అయింది? మీరేగా అధికారంలోకి వచ్చింది. అలా ఇక్కడ చాలా స్పష్టంగా అరెస్ట్ చేయలే కాబట్టి మేము అధికారంలోకి వచ్చినాం కదా. అదే నేను అంటుంది. ఇప్పుడు వీళ్ళు ఒక విధంగా క్విడ్ ప్రోకో అనో లేకపోతే ఒక అండర్స్టాండింగ్ మీదనో ఉన్నారు కాబట్టి అది మీకే అడ్వాంటేజ్ అయింది కదా. మేము 18లో అధికారం వచ్చే అవకాశం ఉండే. మేము ఆనాడు మహాకూటమి పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్, టీజేఎస్, సిపిఐ కలిసి పోటీ చేయడంతో చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా బూచిగా చూపించి రెండోసారి అధికారం. అసలు 18లోనే కేసీఆర్ గారు అధికారం కోల్పోయే అవకాశం ఉండే. 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ తెచ్చిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. మేము కాదు కదా. మేము అప్పటి నుంచి చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ వేరు కాదు, అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత వస్తూ ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ వేరు, బీఆర్ఎస్ పార్టీ వేరు అని చెప్పే ప్రయత్నంలో వారు ముందుకు పోతా ఉన్నారు. దానిలో భాగంగా కల్వకుంట్ల కవిత గారి మీద కేసులు అయినా కూడా అరెస్ట్ చేస్తలేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినాం. అప్పుడే అసెంబ్లీ ఎలక్షన్ నష్టం జరిగింది కాబట్టి అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ సింపతి గెయిన్ అవుతుందని కేసీఆర్ గారు భావించారు. ఆ సింపతి కాస్త భారతీయ జనతా లాభం అయింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా ఒకటే. 4వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే దేశంలో చిన్న చితక పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. మొన్ననే దాదాపు 37 పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు 24 ఎలక్షన్లో. తర్వాత రేపు చూడండి 29 జరిగే ఎలక్షన్లో చిన్న చితక దేశంలో అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంటారు. వాళ్ళకు తన మన అనే భేదమేం లేదు. భారతీయ జనతా పార్టీకి అధికారమే పరమావధిగా పనిచేస్తుంది. దానిలో భాగమే మెహబూబా ముఫ్తీ. ఎందుకు మెహబూబా ముఫ్తీ అంటే ముస్లిం పార్టీ అయినా వాళ్ళకు మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రిగా మెహబూబ్ ముఫ్తీ గారిని చేసిన పరిస్థితి మనం చూసినాం. తర్వాత భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా కూడా మీరు చూస్తూ ఉన్నారు కనీసం 3 సీట్లకే పరిమితమైన పరిస్థితి కూడా మనం చూసినాం. మెహబూబా ముఫ్తీ కావచ్చు, అఖాద్ అలీ కావచ్చు, దేశంలో ఏ పార్టీనే తీసుకోండి ఒక ఆర్జేడీ తప్ప దేశంలో అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నది. అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీలకు నష్టం జరిగింది, భారతీయ జనతా పార్టీ మేలు జరిగిన పరిస్థితి మనం చూసినాం. బీఎస్పీ నామరూపాలు లేకుండా పోయింది. అకాలీదళ్ 3rd ప్లేస్కి వెళ్ళిపోయిన పరిస్థితి పంజాబ్లో. తర్వాత ఏదైతే జననాయక జనతా పార్టీ అసలు హర్యానాలో ఖాతానే ఓపెన్ చేయని పరిస్థితి మనం చూసినాం. మెహబూబా ముఫ్తీకి అయితే 3 సీట్లు వచ్చిన పరిస్థితి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏంటంటే పొత్తు పెట్టుకున్న పార్టీ తినే ప్రయత్నంలో వాళ్ళు ముందుకు పోతారు. అదే కాకుండా ఈడీ, సిబిఐ నిఘంటాక్స్ వాడుకుంటూ దేశంలో పబ్బం గడుపుకునే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది అని చెప్పి మొదటి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. అది నిజం అవుతా ఉంది. సో ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారంగా ఈ చెప్పిన కేసులన్నింటిలో కూడా బీజేపీ అంటే ఎన్డీఏ అధికారంలో ఉంది కాబట్టి సిబిఐని ప్రభావితం చేసి ఆ ప్రకారంగా కేసులు పెడుతున్నారు అంతే కదా మీరు అంటుంది? ఎస్, రైట్. సో ఈ పాయింట్కి వస్తే మరి మీరు అధికారంలో ఉండగా ఇదే జగన్మోహన్ రెడ్డి మీ పార్టీని ధిక్కరించి బయటకు వెళ్ళిపోయాడని లేదా ఆయన చేస్తున్న ఓదార్పు యాత్రని పక్కన పెట్టేసి అని చెప్తే ఆయన వినలేదని చెప్పేసి లేదా ఆయన సొంతగా వైసీపీ అనే పార్టీ పెట్టుకున్నాడని మరి ఆయన పైన కేసులు ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు ఇక్కడ చాలా స్పష్టంగా ఆనాడు తను అవినీతికి పాల్పడనే విషయాన్ని కోర్టుకు లేఖ రాస్తే ఎవరు శంకర్రావు గారు లేఖ రాస్తే కోర్టు చెప్పిన దాని ప్రకారం సిబిఐ కేసు నమ్మోదే. వారు చాలా రోజుల పాటు జైలు ఉన్నారు. మరి క్లీన్ షీట్ రాలే కదా. ఆ కేసులు ఈ 10 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడంతో ఇప్పుడు చూడండి ఆంధ్ర రాష్ట్రం చూడండి బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ మొన్న కూడా పార్లమెంట్ లో రాజ్యసభలో కావచ్చు, లోక్సభలో కావచ్చు టీడీపీ మద్దతు ఇస్తుంది, జనసేన మద్దతు ఇస్తుంది, జగన్మోహన్ రెడ్డి అదే చెప్తాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ అలయన్స్ లేదని చెప్తా ఉన్నాడు. అయినా ప్రతిసారి భారతీయ జనతా పార్టీ తెచ్చిన బిల్లు కానీ మద్దతు ఇస్తూ ఆ కేసులన్నీ కూడా స్లో చేసుకున్న పరిస్థితి మనం చూసినాం. అలా అని చెప్పి ఆయన క్లీన్ షీట్ రాలేదు, అలా అని చెప్పేసి శిక్ష పడలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కూడా లల్లు ప్రసాద్ గారు యూపీఏ కూటమిలో ఉన్నారు. అయినా కేసులు తీసేయలేగా కాంగ్రెస్ పార్టీగా. ఎక్కడ కూడా రాజకీయ పైరవులు తావు లేకుండా ఆనాడు సిబిఐ, ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రయాణించిన మాట వాస్తవం. ఈరోజు సిబిఐ, ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది భారతీయ జనతా పార్టీ జేబు సంస్థలుగా మారినాయి. దానిలో భాగంగానే ఎవరైతే భారతీయ జనతా పార్టీ జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా క్లీన్ షీట్ వస్తుంది, లేకపోతే కేసులు స్లో అవుతా ఉన్నాయి. 25 మంది జాయిన్ అయితే 23 మంది క్లీన్ షీట్ వచ్చిన పరిస్థితి మనం చూసినాం కదా. ఒక్క కేసు కూడా రథం దగ్ధమైంది ఆంధ్ర రాష్ట్రంలో. ఆ కేసు ఏమైంది? అదేవిధంగా వివేకానంద గారి కేసు అసలు ఏమి అవినాష్ గారు అరెస్ట్ చేసిరా? అసలు ఇంతవరకు ఆ కేసు ఏమైంది తేలిన పరిస్థితి చూసినావా? కాబట్టి ఏటీఎం కాళేశ్వరం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మాట్లాడిన మాటలు మనం చూసినాం. మరి ఇంతవరకు ఆ ఏటీఎం కాళేశ్వరం చెప్తే మేము సిబిఐకి ఇచ్చినాం. అయ్యా డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు మీద మీరు సిబిఐ కేసు బుక్ చేయండి. జోషి గారు ఇచ్చిన రిపోర్ట్ మీద హైకోర్టులో స్టే ఉన్నది. ఫిబ్రవరి 7వ తారీఖు వరకు వాళ్ళు దాన్ని వాయిదా వేసింది. కాబట్టి కేసు బుక్ చేయండి అంటే ఇంతవరకు కేసే బుక్ చేయలే కదా. సరే, అయితే మీరు ఇప్పుడు చెప్పారు కదా తప్పు చేశారు, ఆ శంకర్రావు గారు లేఖ రాశారు కాబట్టి లోపలేశారని. మరి ఇదే జగన్మోహన్ రెడ్డికి అదే కేసులకు సంబంధించిన దాంట్లో బెయిల్ రావటంలో తన తల్లి, చెల్లి వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్ళి సోనియా గాంధీ గారి దగ్గర రిక్వెస్ట్ చేసుకుంటేనే బెయిల్ వచ్చింది అని చెప్పి సాక్షాత్ వాళ్ళే చెప్పారు కదా. ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ ఏందైనా బీఆర్ఎస్ పార్టీ గతంలో ఇట్నే ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ మీదే. వైఎస్ఆర్సీపీ సంబంధించి కూడా వాళ్ళు సోనియా గాంధీ గారు కలిసింది లేదు. వాళ్ళు పార్టీ పెట్టుకున్న తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళు పోటీ చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఓకే పోటీ చేస్తారు. కాబట్టి ఇక్కడ సిబిఐని ఆనాడు ప్రభావితం చేయలేదు అనేది చాలా స్పష్టం. అరే లల్లు ప్రసాద్ గారు యూపీఏ కూటమిలోనే మేము
వారికి కేసులు లేకుండా క్లీన్ చిట్ ఇవ్వలే కదా. రాజా గారు కావచ్చు, కనిమొళి గారు కావచ్చు, సుప్రీంకోర్టు నిర్ధారించింది 2G స్పెక్ట్రమ్ కావచ్చు, ఆనాడు కోలుకు సంబంధించి కావచ్చు, ఎక్కడ కూడా అవినీతి జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వాలు అని చెప్పేసి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కేసు క్లోజ్ అయింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీని ఒక సైడు, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని, ఒక టీడీపీని ఆంధ్ర రాష్ట్రంలో, మీరు చూడండి దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కేసుల రూపంలో ఇంకో రూపం భయపెడుతూ వాళ్ళు మద్దతు తీసుకునే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగానే మీరు చూస్తూ ఉన్నారు, మొన్నటి వరకు కేసులున్న వాళ్ళు వృద్ధియాలని చెప్పిన వాళ్ళని ఎన్సీపీనే పొత్తు పెట్టుకున్నారు. ఏకనాథ్ సిండేని ఏ విధంగా లొంగ తీసుకున్నారు అందరూ చూసారు కదా. ఆయన ముఖ్యమంత్రి చేశారు, తర్వాత ఇప్పుడు డిప్యూటీ సీఎం చేసిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారం కోసం ఏదైనా సిద్ధంగా ఉంటారు. ఎన్డీ అంటే నేషనల్ డెవలప్మెంట్ ఫర్ అదానీ అంబానీ, బీజేపీ అంటే భారతీయ జూమ్లా పార్టీ, భారతీయ జూటా పార్టీ, ఎవరితో పొత్తు పెట్టుకుంటారు. అదే కాకుండా ఒక రాష్ట్రం పోయి బీపీ తినమని చెప్తారు, నార్థన్ స్టేట్ పోయి మిగతా రాష్ట్రాలు పోయి బీపీని వ్యతిరేకిస్తారు. భారతదేశం బీపీ ఎగుమతులు ఈనాడు 2వ స్థానంలో ఉన్నది. బీపీని వాడుకుంటారు, అదేవిధంగా పాకిస్తాన్ వాడుకుంటారు, బంగ్లాదేశ్ వాడుకుంటారు. కాంగ్రెస్ అంటే పాకిస్తాన్ చెప్పి ముద్రేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి డెవలప్మెంట్ మీద ఎక్కడ కూడా ఎలక్షన్ పోకుండా రామ మందిరం పేరు మీద, పుల్వామా పేరు మీద, బాలాకోట్ పేరు మీద, తర్వాత ఒక్కోసారి 2G స్పెక్ట్రమ్ అని ఇంకోటి రకరకాల పేర్ల మీద ఎలక్షన్ పోతారు తప్ప డెవలప్మెంట్ మీద భారతీయ ఏనాడు ఎలక్షన్లు పోదు. ఎలక్షన్లు వస్తే కేరళ స్టోరీ, కాశ్మీర్ స్టోరీ, రకరకాల స్టోరీలు కూడా గుర్తొస్తాయి భారతీయ జనతా పార్టీ. సో మీరు ఇందాక చెప్పినట్లుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన సిబిఐ కేసులు ఉన్నాయి, బీజేపీ కాపాడుతుందని చెప్పేసి అంటున్నారు. రేపు 2029 కనుక మీరు అధికారంలోకి వస్తే ఆ కేసులు మళ్ళా వేగవంతం చేస్తారా? ఇప్పుడు సిబిఐ అనేది, ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది అటానమస్ బాడీ. అవును, ఆ అటానమస్ బాడీలో కూడా భారతీయ జనతా పార్టీ మేనేజ్మెంట్ ప్రయత్నం చేసి జరుగుతా ఉంది. మీరు చూసి ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఒకనాడు చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు ఉండేవాడు. దాన్ని ఏం చేసి పార్లమెంట్లో ప్రత్యేక చట్టం తీసేసి సీనియర్ మంత్రి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ఇద్దరు భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు ఉండి ఒక ప్రతిపక్ష నాయకుడు ఉండడంతో ఈనాడు ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా మేనేజ్మెంట్ జరుగుతుందో తెలంగాణ సమాజం కాదు దేశ ప్రజలంతా చూశారు. అదే ఓట్లు తీసేసే కార్యక్రమం కావచ్చు, తర్వాత ఓట్లు నమోదు చేసుకునే కార్యక్రమం కావచ్చు, రకరకాల వేలో ఎలక్షన్ కమిషన్ చెప్తే మరి తెలంగాణలో మీరు ఎలా గెలుస్తారు? ఇప్పుడు అదే చెప్తాం, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం లేదు కదా, లేకపోయినా మీరు గెలవకూడదని కోరుకుంటారు కదా. అంటే గెలవకూడదని కోరుకుంటే మరి కాదండి. ఇప్పుడు బాగా వ్యతిరేకత వచ్చినప్పుడు అంటే మొత్తం మేనేజ్ చేస్తున్నాను నేను చెప్తలేదు. నేనేమంటున్నాను, మొత్తం మేనేజ్ చేయకుండా ఇప్పుడు చూడండి దాదాపు 1 కోటి ఓట్లు మహారాష్ట్రలో తీసేసిన పరిస్థితి. ఆ బెంగళూరులో ఉన్నటువంటి ఒకే పేరు హర్యానాలో ఉంది, హర్యానాలో అదే పేరు మహారాష్ట్రలో ఉంది, ఢిల్లీలో ఉన్న పరిస్థితి మనం చూసినాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏది అవకాశం వస్తే ఒకనాడు సిబిఐని వాడు, ఈడీని ఇన్కమ్ ట్యాక్స్ వాడు, తర్వాత ఎలక్షన్ కమిషన్ వాడు, తర్వాత వస్తాలకు ఉచితాలు అనేది వ్యతిరేకం అని చెప్పి కర్ణాటక వస్తాలకి, తర్వాత ఢిల్లీకి వస్తారు విపరీతం ఉచితాలు, 12 లక్షల రిబేటు, 40 లక్షల మంది ప్రయాణం జరగడంతో ఎంప్లాయీస్కి అక్కడ ఢిల్లీలో కేజ్రీవాల్ కన్నా కూడా ఎక్కువ ఉచిత హామీలు ఇవి ఇచ్చి ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ తీసుకొచ్చి అక్కడ అధికారులకు వచ్చిన పరిస్థితి మనం చూసినాం. బీహార్కి వస్తాకే 14,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొచ్చి అక్కడ మహిళా ఖాతాలో 10,000 రూపాయలు ఇచ్చారు. మకానా బోర్డు ఇచ్చారు, భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు, పాట్నా ఎయిర్పోర్ట్ విస్తరణ, తర్వాత రకరకాల వేలో ముఖ్యమంత్రి అభ్యర్థి అనౌన్స్ చేయకుండా ముందు పోయిన పరిస్థితి చూసినాం. దాదాపు 40-50 లక్షల ఓటు కూడా తొలగించిన పరిస్థితి కూడా చూసినాం. రకరకాల పుత్తులు పెట్టుకున్న పరిస్థితి కూడా మనం చూసినాం కదా. నిన్న మహారాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్ చేస్తే ఎవరు పోటీ చేశారు? అజిత్ పవార్, శరద్ పవార్ గారు కలిసి పోటీ చేశారు. అజిత్ పవార్ ఉండేది ఎన్డీఏలో, శరద్ పవార్ ఉండే ఇండియా కూటమిలో, రకరకాల వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అయితే ప్రతి దాన్ని వాడుకునే ప్రయత్నం వారు ముందుకు పోతారు. సరే, ఇవన్నీ మనం ఎన్నికల సమయంలో మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడు తాజాగా వచ్చిన ఈ తీర్పు పైన కల్వకుంట్ల కవిత క్లీన్ చిట్ వచ్చింది కదా. ఆవిడ క్లీన్ చిట్ రావడం వల్ల తెలంగాణలో ఏ పార్టీ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఎవరికి ప్లస్ అవుతుంది? సార్ అది ఆ కేసు విషయంలో కూడా కల్వకుంట్ల కవిత గారు తెలిసే తను మానసికంగా చాలా ఇబ్బంది పడి నన్ను కావాలనే మా తండ్రి గారు అరెస్ట్ చేయించాడు. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో అరెస్ట్ చేయకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ నష్టం జరిగిందని చెప్పి భావించి అరెస్ట్ చేస్తే లాభం అయిందని అనుకున్నాడు. అరెస్ట్ చేస్తే అది బీఆర్ఎస్ పార్టీ లాభం జరగకపోగా భారతీయ జనతా పార్టీ లాభం జరిగింది. 4 ఎంపీలు 8 అయిన పరిస్థితి. తర్వాత కల్వకుంట్ల కవిత గారు అది తెలుసుకున్న తర్వాత తను అన్నతోటి విభేదించి, బావతోటి విభజించి, కేశగారితో విభజించి బయటకు వచ్చారు. తను పార్టీ పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఇప్పుడు ప్రధానంగా నష్టం జరిగేది బీఆర్ఎస్ పార్టీకే. మీరు చూడండి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించి కల్వకుంట్ల కవిత గారికి సంబంధం లేదు. బీఆర్ఎస్ పార్టీ మీద ఒక్క ఆరోపణలు కాదు, అమరజ్యోతి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు, సెక్రటరీ నుంచి సీతారామం ప్రాజెక్ట్ వరకు, పాలమూరు రంగారెడ్డి నుంచి ప్రగతి భవన్ వరకు, తర్వాత మిషన్ భగీరథ నుంచి మిషన్ కాకతీయ అవినీతి పాల్పడరని చెప్పి చాలా స్పష్టంగా తన ఆరోపణలు చేసింది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పింది. తెలంగాణ రాష్ట్ర బీసీలకు మనం ఏం చేయలేకపోయినాం, ఉద్యమకాలకు ఏం చేయలేకపోయినా రోజు అటాక్ బీఆర్ఎస్ పార్టీ మీద పెంచుతా ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో తన అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడకుండా ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత తను కల్వకుంట్ల కవిత బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మీద రోజు
ప్రశ్నలు సంధిస్తూ ఉంది. ఆ ప్రశ్నలకు అసలు బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పలేక ఉక్కిరి బిక్కిరి అవుతా ఉంది. ఇప్పుడు క్లీన్ సీట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. కేటీఆర్ గారు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పటికీ హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డాడు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో సంతోషంగా అవినీతి చేసినని చెప్తా ఉంది. కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ గారు ఉన్నారని చెప్తా ఉంది. మనం చేయాల్సిన విధంగా చేయలేదు. తెలంగాణ 70,000 కోట్ల తెలంగాణ 7 లక్షల కోట్ల అప్పయింది. ఉద్యమకాలను పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసినామని చెప్పి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతాం. ఈ క్లీన్ సీట్ ద్వారా కల్వకుంట్ల కవిత గారు మాట్లాడే మాటలకు ఇంకా ప్రాధాన్యత పెరిగే అవకాశం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున నష్టం జరగబోతోంది. అయితే ఇక్కడ పబ్లిక్లో ఒక టాక్ ఉంది, మీ దాకా తెలిసిందో లేదో నాకు తెలియదు, కానీ కల్వకుంట్ల కవిత మాట్లాడే ప్రతి డైలాగ్ వెనకాల కూడా కాంగ్రెస్ పార్టీ ఉండి మాట్లాడేస్తుంది అని చెప్పేసి అంటారు. మరి మీరేమంటారు? అంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మొదటి నుంచే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ పెట్టారు. ఎందుకంటే ఇట్లా జరుగుతుందని చెప్పేసి కేటీఆర్ గారు గ్రహించే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కల్వకుంట్ల కవిత గారు నడిపిస్తా ఉన్నాడు. దీనికి ఎందుకు సిబిఐ కేసు అయింది కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఆమె వ్యతిరేకం. ఇక కేసీఆర్ గారి పార్టీ బయటకు వచ్చింది కాబట్టి తను కాంగ్రెస్ పార్టీ సైడు కాంగ్రెస్ పార్టీ మీద అనే చెప్పే ప్రయత్నం చేశారు. ఆమె కాంగ్రెస్ పార్టీ మీద రోజు మాట్లాడుతున్నాడు. కల్వకుంట్ల కవిత గారు పెట్టి నడపాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ లేదు. కల్వకుంట్ల కుటుంబానికి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులకు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కల్వకుంట్ల కవిత గారైనా ముగ్గురిని శత్రువులని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మేము ఏం చేసినామో చెప్పే ప్రయత్నంలో ముందుకు పోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఏం జరిగింది, భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు ఏం జరిగింది, తెలంగాణకు ఎవరు అన్యాయం చేస్తారు అన్ని విషయాల గురించి ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీగా ముగ్గురిని కాంగ్రెస్ పార్టీ ఒకే లాగా చూస్తూ ప్రతిపక్ష నాయకులుగానే భావించే ప్రయత్నం జరుగుతూ ఉంది. కల్వకుంట్ల కవిత గారిని వెనకేసుకు కాంగ్రెస్ పార్టీ లేదు, పొత్తుకునే ఉద్దేశం లేదు. కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో కలిసి పనిచేసి 9 సంవత్సరాల కాలం పాటు తను ఎమ్మెల్సీగా ఎంపీగా పనిచేశారు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఏదైతే కపట నాటకం ఏదైతే కేజ్రీవాల్గా అరెస్ట్ చేయాలి కాబట్టి దానిలో భాగంగా కల్వకుంట్ల కవిత గారి పేరు మధ్యలో వచ్చింది తప్ప ఇది కాంగ్రెస్ పార్టీ ఏదో కాంగ్రెస్ పార్టీకి దీనికి సంబంధించిన వ్యవహారం కాదు. కల్వకుంట్ల కవిత గారిని బీఆర్ఎస్ పార్టీని వేరుగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చూడదు. అందరు ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీని నష్టం చేసే పనిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కల్వకుంట్ల కవిత గారు ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి ఎవరేం ప్రచారం చేసినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల కాలం ఏం చేసినామో ఇంకా 3 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరుస్తూ ఖచ్చితంగా రెండోసారి తెలంగాణ రాష్ట్రంలో అధికారకు వచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఈ కేసుల ద్వారా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఫైనల్గా ఒక క్వశ్చన్ అండి, మీరు 2007 నుంచి యాక్టివ్గా పాలిటిక్స్లో ఉన్నారు కదా, ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో మీరు చూసిన సీఎంలలో వాళ్ళకి ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉన్న తేడా ఏంటి? వీళ్ళలో మీకు ఎవరి నుంచి ఏ క్వాలిటీస్ నచ్చినాయి? అంటే ప్రధానంగా 2007 అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. వారి తర్వాత రోషయ్య గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత కేసీఆర్ గారు 2 సార్లు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు. ఆనాడికి ఈనాడు పరిస్థితి ఏంటంటే ఆనాడు సమైక్య రాష్ట్రం, రకరకాల సమస్యలు ఉండే, ఒక్కొక్కరు ఒక్కో విధంగా. ఎందుకంటే ఏమాట కామాట రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, చాలా ఉచిత విద్యుత్ కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు ఒక ధోరణి. కిరణ్ కుమార్ రెడ్డి ఏమో ఎంఐఎం మీద ఉక్కుపాదం మోసుడు, అంత క్రైసిస్ లో కూడా చాలా నోటిఫికేషన్ వేసి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి. సరే రోషయ్య గారు అంటే ఆయనలో పెద్దగా ఉద్యోగాలు వారు కూడా తక్కువ టైంలో చేశారు. కేసీఆర్ గారికి చేసే అవకాశం ఉన్న 9 సంవత్సరాల కాలం పాటు వరకు అవకాశం ఇచ్చి చేసే అవకాశం ఉన్న ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి, 11 పేపర్లు లీక్ అయిన పరిస్థితి, ఎడ్యుకేషన్ కావచ్చు విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిన పరిస్థితి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాజకీయాలు కాస్ట్లీ అయినమాట వాస్తవం. సమైక్య రాష్ట్రంలో ఈ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేకుండా. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సరే చేద్దామనే కుతూహలం ఉన్నప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించని పరిస్థితి, ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే పరిస్థితి. మీరు చూస్తున్న హైదరాబాద్ సంబంధించి విజన్ కావచ్చు, ఐటీ సంబంధించి కావచ్చు, డెవలప్మెంట్ సంబంధించి కావచ్చు, అదే కాకుండా తెలంగాణ 3 భాగాలు విభజించుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేసే ప్రయత్నం చేస్తాము. కేంద్రం సహకారం అందించినప్పటికీ, రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా సహకారం అందించినప్పటికీ కూడా ఖర్చులు తక్కువ చేసుకుంటూ, ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ చేసుకుంటూ, ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, మహిళలకు సంబంధించిన పథకాలు కావచ్చు, తర్వాత ఆరోగ్యశ్రీకి సంబంధించి 5 లక్షలు 10 లక్షలు చేసి కావచ్చు, దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా అద్భుతమైన పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మహిళల కోసం తీసుకొచ్చినాం. మొన్ననే ఎకనామిక్ సర్వే చాలా స్పష్టంగా దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం అద్భుతమైన పథకాలు తీసుకొచ్చిందని చెప్తా ఉన్నారు. ప్రజాస్వామ్య విషయంలో మీరు చూడండి, 2014 నుంచి 23 వరకు ఏబిఎన్ బ్యాన్ చేసిరు, టీవీ9 బ్యాన్ చేసిరు, V6 వెలుగుని తొలి వెలుగు రగన్న అరెస్ట్ చేసిరు, టీవీ9 రవిప్రకాష్ గారిని తీర్మానం మళ్ళీ అరెస్ట్ చేసి. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా డెమోక్రటిక్ వేలో ముందు పోతాం. మా ప్రభుత్వం విమర్శ చేసిన వ్యక్తులను కూడా మేము అరెస్ట్ చేయకుండా చాలా డెమోక్రటిక్ వేలో శుతిమించిన మాత్రం అరెస్ట్ చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి ఆనాడికి ఈనాడికి వ్యత్యాసం ఏంటంటే చాలా డెమోక్రటిక్ వేలో ముందు పోతూ ప్రజాస్వామ్యం పరితమిల్లాలి, తెలంగాణ ఏ లక్ష్యాల కోసం తెచ్చుకున్న ఆ లక్ష్యాన్ని నెరవేరాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర అస్తిత్వం విషయంలో
అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. తెలంగాణ తల్లి లేదు 9 సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అదే కాకుండా అందశ్రీ గారు చనిపోతే వారి మీద స్తుతివనం ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా 9 మంది కళాకారులకు ఫోర్సిల్లో ల్యాండ్ ఇస్తూ పాటు 1 కోటి నజరాన్ని ఇచ్చినాం. అదే కాకుండా టీజీ కోసం పోరాటాలు జరిగినాయి కాబట్టి టీఎస్ ప్లేస్లో టీజీని తీసుకొచ్చినాం. కాబట్టి అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నం తెలంగాణను అగ్రగామిగా డెవలప్మెంట్ చేస్తూ ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకుపోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ లక్ష్యాల కోసం తెలంగాణ తెచ్చుకున్నామో ఆ లక్ష్యాలు నెరవేర్చే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నాడు. కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటిస్తున్నారు. కాబట్టి సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు, తర్వాత మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు, ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, బై ఎలక్షన్లు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా సీట్లు ఓట్లు ఇస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు తీసుకుపోతా ఉన్నారు. కాబట్టి ఏ లక్ష్యాలైతే కోసం తెలంగాణ వచ్చో ఆ లక్ష్యాలు నెరవేరుతాయని చెప్పి తెలంగాణ సమాజం అంతా కూడా భావిస్తామన్నారు. కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా రేవంత్ రెడ్డి గారి పక్షాన్ని నిలబడ్డరు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలం ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అవకాశాలు కూడా వస్తాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి గురించి మీరేం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రాక్టికల్లీ చాలా దగ్గరగా ఉంటాడు. ఏదైనా వాస్తవాలకు దగ్గర ఉంటాడు, ఎప్పుడు వాస్తవాలు మాట్లాడుతాడు. ఎందుకంటే ఏదైనా కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంది, అందుకే చేయలేకపోయినాం. రాష్ట్ర ఆర్థికంగా ఈ అప్పులు ఉన్నాయి. ఇంకో రుణమాఫీ 21,000 కోట్లు 31,000 కోట్లు చేద్దాం అనుకున్న వాస్తవమే, కానీ పరిస్థితి సహకరిస్తుంది కాబట్టి 21,000 కోట్ల రూపాయలు చేసినాం. గ్రూప్ 1 సంబంధించి 2013 నుంచి ఇప్పుడు గ్రూప్ 1 జరగలే. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 532 ఉద్యోగాలకు సంబంధించి ఒక్క చిన్న పేపర్ లీక్ జరగకుండా వాస్తవాలు మాట్లాడుతూ ప్రజలకు వాస్తవాలు చెప్తూ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రైట్ సార్, థ్యాంక్ యూ.